బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ఫుల్ గా అయితే పూర్తి చేసుకుని సీజన్ 8 కోసం సన్నాహాలు అయితే మొదలుపెట్టింది. ఇక త్వరలోనే ప్రారంభం కానున్న కొత్త సీజన్ లో కంటెస్టెంట్స్ ఎవరో ఓ లుక్ వేసుకుంది. బిగ్ బాస్ అనే రియాలిటీ షో దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. అందుకే ప్రతి ఏడాది అసలు మిస్ అవ్వకుండా ఈ రియాలిటీ షోకు సంబంధించిన కొత్త సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇక తెలుగులో కూడా బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఎవరు వస్తారు అనే దానిపై పలువురి పేర్లు బయటకొచ్చాయి. బామ్చిక్ బూమ్లా ప్రతి బిగ్ బాస్ సీజన్ లో ఒక యూట్యూబర్ ను కంటెస్టెంట్ గా తీసుకురావడం సహజం. అలాగే బిగ్ బాస్ 8 లో తన యూట్యూబ్ కంటెస్టెంట్ తో నవ్విచ్చే బామ్చిక్ బూమ్లా కంటెస్టెంట్ గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్ తరుణ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ సినిమాలతో ఒక రేంజ్ ను సక్సెస్ చూసి చాలా కాలమే అయింది. అందుకే బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా రావడం వల్ల తన కెరియర్ ప్లేస్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక నెక్స్ట్ సోనియా సింగ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా యూట్యూబర్ విరూపాక్ష ఫేమ్ సోనియా సింగ్ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వస్తే షోకు కాస్త గ్లామర్ కూడా యాడ్ అవుతుంది. విరూపాక్షలో నటించిన తర్వాత తన గురించి ఎక్కువ మంది ప్రేక్షకులకు తెలిసింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే హేమ. ఇప్పటికే హేమ ఒక బిగ్ బాస్ తెలుగు సీజన్ లో కంటెస్టెంట్ గా వచ్చింది. కానీ వచ్చిన మొదటి వారమే ఎలిమినేట్ అయి వెళ్ళిపోయింది. ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ చుట్టూ పలు కాంట్రవర్సీలు కూడా తిరుగుతూ ఉండడంతో హేమను కంటెస్టెంట్ గా తీసుకుంటే సీజన్ కు కూడా హైప్ వస్తుందని తెలుస్తుంది. ఇక నెక్స్ట్ నేత్ర వంశీకృష్ణ. మామూలుగా బిగ్ బాస్ రియాలిటీ షోకు అప్పుడప్పుడు రియాలిటీ లైఫ్ కపుల్స్ కూడా కంటెస్టెంట్ గా వస్తుంటారు. కానీ ఈసారి విడాకులు అయిపోయినా మాజీ భార్య భర్తలు రానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నేత్ర ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, వంశీకృష్ణ ఒక మోటివేషనల్ స్పీకర్. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. నరేష్, రియాజ్, కిరాక్ ఆర్పి జబర్దస్త్ నుండి బిగ్ బాస్ కు ప్రతి సీజన్ ఎవరో ఒక షిఫ్ట్ అవుతూనే ఉంటారు. ఇక అలా ఈసారి నరేష్, రియాజ్, కిరాక్ ఆర్పీలతో ఎవరో ఒకరు కంటెస్టెంట్ గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రీతు చౌదరి తన సోషల్ మీడియా పోస్టులు, షోలు ఇలా దేంట్లో చూసినా రీతు చాలా బోల్డ్ గా కనిపిస్తుంది, మాట్లాడుతుంది కూడా. బిగ్ బాస్ ఎక్కువగా బోల్డ్ కంటెస్టెంట్స్ కు ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి సీజన్ 8 లో అలాంటి బోల్డ్ కంటెస్టెంట్ రీతు చౌదరి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీత సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా బిగ్ బాస్ 8 లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టనుందని టాక్ వినిపిస్తుంది. సురేఖ వాణి కూడా పలుమార్లు బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వస్తుందనే వార్తలు వచ్చినా అది జరగలేదు. అందుకే ఈసారి తన కూతురు సుప్రీత పేరు వెలుగులోకి వచ్చింది. ఇక నెక్స్ట్ కుమారి ఆంటీ. ఒక స్ట్రీట్ ఫుడ్ ఓనర్ దగ్గర నుండి సోషల్ మీడియా సెన్సేషన్ అయిపోయారు కుమారి ఆంటీ. సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యారు కాబట్టి ముందుగా తనను కంటెస్టెంట్ గా పరిచయం చేసి తర్వాత కొన్ని వారాలకే ఎలిమినేట్ చేసే అవకాశాలు ఎక్కువ. ఇక బర్రెలక్క ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే కాదు, పొలిటీషియన్ కూడా. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో బర్రెలక్క గురించి చాలా మంది ప్రజలకు తెలిసింది. ఇక కుషిత ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కేటగిరీకి చెందిన బిగ్ బాస్ కంటెస్టెంట్ లో కుషిత కూడా ఒకరు. తన సోషల్ మీడియాలో షేర్ చేసే హాట్ ఫోటో షూట్స్ కు వేలల్లో లైక్లు కనబడుతుంటాయి. ఇక ఇలాంటి అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడితే గ్లామర్ డోస్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక బుల్లెట్ భాస్కర్, చెమ్మక్ చంద్ర. బుల్లెట్ భాస్కర్ జబర్దస్త్ లోనే కమెడియన్ గా కంటిన్యూ అవుతుండగా చెమ్మక్ చంద్ర మాత్రం చాలా కాలం క్రితమే ఈ షోను వదిలేసి వెళ్లిపోయారు. ఇప్పటికే బుల్లెట్ భాస్కర్ కు పలుమార్లు బిగ్ బాస్ నుండి పిలుపు వచ్చినా వెళ్లలేదు. సీజన్ 8 లో మాత్రం ఈ ఇద్దరిలో ఒకరు కంటెస్టెంట్ గా వచ్చే అవకాశాలున్నాయి. అమృత ప్రణయ్. మన దేశంలో పరువు హత్యలు కొత్తేమి కాదు, కానీ అలాంటి పరువు హత్యల గురించి ఒక్కసారిగా ప్రతి ఒక్కరికి తెలిసేలా చేసింది ప్రణయ్ మర్డర్ కేసు. తన భార్య అయిన అమృత బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వస్తే బాగుంటుందని మేకర్స్ అంటున్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.